దేశంలో అత్యున్నత పోలీస్ అధికారులను తయారు చేసే జాతీయ పోలీస్ అకాడమీలో ఇప్పుడు సంచలనంగా మారిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని తనతో పాటు శిక్షణ పొందుతున్న మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి తనను నెలల తరబడి వేధించాడని, బెదిరించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనకు తెలియకుండా ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేశాడని కూడా ఆరోపించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ ప్రస్తుతం శివారాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ పొందుతోంది. ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలిపింది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడ్డం, అసభ్య పదజాలంతో దూషించడం, ఇతర ట్రైనీ అధికారుల ఎదుట తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం చేసేవాడని ఆరోపించింది. దీంతో తనపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇంతటితో ఆగలేదని, మరో ట్రైనీ అధికారితో తనకు వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకోవాలని బలవంతం చేసేవాడని ఆరోపించింది. తన వ్యక్తిగత ఫోన్ను లాక్కుని అందులోని మెసేజ్లు, చాట్లు చూపించాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని పదే పదే బెదిరించేవాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత జరిగిన ఘటనలు మరింత సంచలనంగా మారాయి. ఈ నెల 8వ తేదీన తన గదికి పిలిచి ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని బెదిరించాడని, మరుసటి రోజు జుట్టు పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడని ఆరోపించింది. గది తలుపు మూసేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని, మెడపై కత్తిపెట్టి బెదిరించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపులు, అక్రమ నిర్బంధం, మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం, ఇతర ట్రైనీ అధికారుల వాంగ్మూలాలు, అకాడమీ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ కేసు బయటకు రావడంతో జాతీయ పోలీస్ అకాడమీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. దేశానికి సేవ చేయబోయే ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే అంశంగా పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసిన ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ అధికారి వైపు నుంచి ఇప్పటి వరకు బహిరంగ స్పందన రాలేదు. అలాగే ఈ ఆరోపణలు నిజమేనా, వీడియోలున్నాయా, బ్లాక్మెయిల్ జరిగిందా అనే అంశాలపై కూడా పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. దర్యాప్తులో వాస్తవాలు ఏంటన్న తేలిన తర్వాతే ఈ కేసుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.